కొంతకాలం క్రితం ఒక 5-6 వారాల వెనక్కి వెళ్తే నేను మీకు ఒక చక్కని ఒక కీ చెప్పాను కదండి, ఒక సూత్రం చెప్పాను. ఆ సూత్రం ఏంటంటే, ఓడిపోతున్న మీ జీవితాల్లో జయ జీవితం కావాలంటే ఏం చేయాలో చెప్పాను. ఏం చేయాలో చెప్పిన దాంట్లో ముఖ్యమైన సంగతి ఏంటంటే, నిన్ను నీవు చూసుకోవద్దు, నీ చూపు దేవుని వైపు తిప్పు, అప్పుడు నీ జీవితంలో జయం వస్తుంది అని చెప్పాను. చెప్పగానే మన వాళ్ళందరూ కూడా దేవుని వైపు ఎలా చూడాలి అని ఆలోచించారు. కొంతమంది అనుకుంటారు యేసు ప్రభు ఫోటో అక్కడ పెట్టుకోనో లేకపోతే సిలువ అక్కడ పెట్టుకోనో రోజు ఉదయం వేసి చూస్తే సరిపోతులే అనుకుని ఉంటారు. అది కాదండి. నువ్వు ఒకటి గ్రహించాలి. ఏంటి గ్రహించాలంటే, నువ్వు కేంద్రం కాదు, నువ్వు ఇంపార్టెంట్ కాదు. యు ఆర్ నాట్ ద సెంటర్ ఆఫ్ యూనివర్స్. మరి నువ్వెవరు? నువ్వు ఈ యూనివర్స్ లో తిరుగుతున్న ఒక చిన్న అడుగు. యు ఆర్ ఎ స్మాల్ ఫ్రాగ్మెంట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. అలాంటప్పుడు నిన్ను నువ్వు చూసుకొని గొప్ప పడిపోకు, దేవుని వైపు చూడు. దేవా, నీవు చుట్టూ నేను తిరుగుతున్నానయ్యా, నువ్వు ప్రార్థన చెయ్యి, అప్పుడు జయ జీవితం నీకు వస్తుంది అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత అలా వదిలేదు మిమ్మల్ని. వదిలేస్తే మీరు ఈ పాటికి నాశనంలోకి వెళ్ళిపోదు. మీకు ఒక రియాక్షన్ కూడా చెప్పారు. ఏంటంటే, మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చూసుకోవడం మానేసి దేవుని మీద మనసు పెడతారో అప్పుడు మీకు జయ జీవితం వస్తుంది, నో డౌట్. ఎప్పుడైతే జయం వచ్చిందో వెంటనే ఏమొస్తుంది? గర్వం వస్తుంది. గర్వం వస్తుంది కదండి. కడుపులోకి వచ్చిన తర్వాత జ్వరం వస్తుంది, రైట్? తలలోకి వచ్చిన తర్వాత జ్వరం వస్తుంది కదా. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ చూసిన తర్వాత ఎక్కడ ఇన్ఫెక్షన్ మనం చూసుకోవాలి. ఫీవర్ తగ్గించేద్దామంటే కాదు, పుట్టి పారాసిటమాల్ వేసేద్దాం తగ్గిపోద్దంటే కాదు, దానికి యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఎందుకు? యాంటీబయాటిక్ వెళ్ళి ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉందో అది వాడుకోవాలి, రైట్? ఎప్పుడైతే మనకి జయం వచ్చిందో మనకి ఏమొస్తుందంటే గర్వం వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే వస్తుందంటే అది ప్రకృతి సిద్ధంగా అలాగే ఉంటుంది. ఎవరైతే సక్సెస్ఫుల్గా ఉంటారో దే ఆల్సో ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. దాని గురించి గర్వపడిపోతావు. అందుకే చెప్పారు, గర్వపడకుండా చూసుకోండి. సక్సెస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంకోటి కూడా వస్తుంది. ఏంటొస్తుందంటే, దుష్ట హృదయము, భ్రష్ట హృదయము అని 2 ఉన్నాయి. ఒకటి విశ్వాసం లేకుండా పోవడం, రెండోది ఉన్నది అనిపించుకోవడం కదా. యేషావు తన జ్యేష్ఠత్వంలో ఒక పూట కూటి కోసం అప్పించుకున్నాడు. తర్వాత అతను పశ్చాత్తాపడి ఎంత వెతికినాడు, అతనికి దొరకలేదు. హల్లెలూయా. కాబట్టి యేషావు భ్రష్ట హృదయం అయిపోయింది. ఉన్నది అప్పించుకున్నాడు. ఏమనుకున్నాడంటే జై జీవితం అనుకున్నాడు. కాదు, సక్సెస్ కాదు. అక్కడ ఓటమిలోకి మళ్ళీ ఇంకా ఓటమిలో కూలిపోయాడు. కాబట్టి నేను చెప్పాను, జై జీవితం కావాలంటే భ్రష్ట మనసు, దుష్ట మనస్సు రాకూడదు, గర్వం రాకూడదు. ఇవన్నీ చూసుకోండి అని ఇంతవరకు నేను చెప్పుకుంటా వెళ్ళిపోయాను. మీరు వినుకుంటా వెళ్ళిపోయారు హ్యాపీగా. ఇప్పుడు ఇంకొక ప్రశ్న మిమ్మల్ని వేయబోతున్నాడు. అదేంటంటే, అందరూ ఇక్కడ వస్తారు ప్రార్థన చేసుకోవడానికి. నేను నూనె రాసి ప్రార్థన చేస్తే ప్రార్థన చేసుకొని అబ్బాయి హ్యాపీగా ఉంది, ఏదో తలనొప్పి తగ్గిపోయింది, కాళ్ళు నొప్పి పోయింది, ఇంకేదో అయింది, ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయింది అంటే సాల్వ్ అని హ్యాపీగా వెళ్ళిపోతారు. కానీ మీకు ఒకటి కొదువుగా ఉంది కదా. యేసు ప్రభు దగ్గరికి ఒక కుర్రాడు వచ్చి, ప్రభువా పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. యేసయ్య ఏం చెప్పారంటే, నీ తల్లిదండ్రులు సన్మానించు, ఆజ్ఞలు ఉన్నాయి కదా, నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుకున్నాడు. అనగా నా కుర్రాడు ఎవరంటే, ప్రభువా ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను అన్నాడు. అన్ని ఆజ్ఞలు కూడా నువ్వు ఇచ్చిన ప్రకారంగా నేను తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను,
గురువారు ప్రేమిస్తున్నారు, పక్కవాడు తిట్టుకోవటం లేదు అని చెప్పేశాడు. అయితే యేసు ప్రభువాడు మొక్కకే చూసిన మాట అన్నాడు, నీకు ఒకటి కొలువుగా ఉంది అన్నాడు. యు ఆర్ ల్యాకింగ్ సంథింగ్. ఏంటి నాకు కొదువు ఏంటి, నాకు ఏం కొదువు లేదు అనుకుంటున్నాడు ఎంతకాలం. నీకు కొదువుగా ఉంది ఏంటి తెలుసురా, నీకు ఆస్తి ఎక్కువైపోయింది, అదే నీ కొదువ. యు హ్యావ్ టూ మచ్ ఆఫ్ ప్రాపర్టీ. కాబట్టి నీకు ఆస్తి ఎక్కువైపోతే ఏమవుతుంది తెలుసునండి, ఇహలోక సంబంధమైన విచారములు ఎక్కువైపోతాయి, ఐహిక విచారములు ఎక్కువైపోతాయి. ఐహిక విచారాలు ఎక్కువైపోతే ఏమవుతుంది తెలుసురా, ముళ్ళ పొదలు మొలిసి మొక్కలను అణిచి వేసినందున అవి ఫలించలేదు అన్నాడు యేసు. ముళ్ళ పొదలు అంటే ఇహలోక సంబంధమైన వాంఛలు, కోరికలు, అవసరాలు, శ్రమలు, ప్రాబ్లమ్స్ అన్ని కలిపి అవన్నీ అసలైన పంటని తొక్కేస్తాయి. కాబట్టి పంట పండలేదు అన్నాడు, విత్తనాలు జల్లే ఉపమానం చెప్తూ యేసు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకు కొదువగా ఉన్నది ఏంటి తెలుసు, ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళకి ఉన్న కొదువ ఏంటో చెప్పండిరా. మీరు ఎంతకాలం ప్రార్థన చేయించుకోవడమే కానీ మీలో ఎవరికైనా ఎప్పుడు పాస్టర్ ప్రార్థన చేయించుకోవడం ఏంటి, నేను కూడా ప్రార్థన చేసేవాడిగా ఉంటాను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారండి? నాకు కూడా ఇలాగ ప్రార్థన చెయ్యాలని ఉంది అందరి కొరకు. నేను చేయించుకోవడం కాదు, ఐ వాంట్ టు ప్రే ఫర్ అదర్స్. ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడిగా నన్ను చెయ్యి, ఇతరుల కొరకు ప్రార్థన చేసే దానిగా నన్ను చెయ్యి అని మీరు ఎప్పుడన్నా ప్రభువుని అడిగారండి? అడగలే. మీరు ఎంతసేపు ప్రార్థన చేయించేసుకొని అబ్బాయి మోకాల్లో పోతే చాలు, ఇంతే ప్రభు ఇంకే వద్దు కదా, లేకపోతే ఈ తలలోకి తగ్గితే చాలు, ఈ స్మాల్ థింగ్ ఇది తగ్గితే చాలు, ఇదైతే చాలు, మా కొడుకు ఉద్యోగం వస్తే చాలు, నాకు మనవాడు పుడితే చాలు. సింపుల్ థింగ్స్. నేను ఎంతమందికి ప్రార్థన చేస్తున్నప్పుడు నేనేమనుకుంటానంటే నా మనసులో, ఏ ఒక్కరికైనా ఈ అయ్యగారు ఒక్కడే నేను ప్రార్థన చేస్తాడు, నేను కూడా ప్రార్థన చేసి ఆయన పక్కనే ఉండి నేను కూడా అందరి కొరకు ప్రార్థన చేసే స్టేజ్ నాకు ఎప్పుడు వస్తుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారంటే? అనుకోలేదు. ఇవాళ నుంచి అనుకోండి, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, దేవుడు మీకు ఒక విషయం చెప్తున్నాడు, మీరు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ సంతోషం ఎలా ఉండాలట, పరిపూర్ణం అయి ఉండాలట. అంటే ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఇంకొక విషయం మిమ్మల్ని ప్రశ్నిస్తాను చూడండి. సపోజ్ మీరు జై జీవితం అనగానే మీరు ఏమనుకుని ఉంటారంటే, కొంతమంది అనుకుని ఉంటారు, స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, ఎవరైనా బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి, ప్రిలిమినరీస్కి వెళ్ళి అక్కడ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి కదా, ఐఏఎస్కి వెళ్ళి కలెక్టర్ అయిపోయి, రంగారెడ్డి జిల్లాకి కలెక్టరో లేకపోతే విశాఖపట్నం జిల్లాకి కలెక్టరో అయిపోయి ఇక్కడికి వచ్చేస్తే చాలు, అదే జై జీవితం అని అనుకున్నాం కదా. మన వినయ్ అలాగ అనుకున్నాడు అనుకుందాం, ఐ వాంట్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నాడు. రెడీ వినయ్ లేడా? రైట్. బాగా చదివేశాడు, 10వ క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వచ్చింది, బిఏ చదివేశాడు, బిఏ బీకామ్ చదివి మొత్తం ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఐఏఎస్కి ప్రిపేర్ అయిపోయాడు, సెలెక్ట్ అయిపోయాడు, నాకు పోస్టింగ్ వచ్చింది, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వేస్తారు అనుకుందాం కదా. అదే జై జీవితం అయిపోయిందంటే వచ్చిందా? జై జీవితం వచ్చిందా రాలేదా? వచ్చిందండి, వచ్చిందండి. ఒక్కరోజు వెళ్ళి ఆ కలెక్టర్ సీట్లో కూర్చొని తెలుస్తుంది. ఎందుకంటే ముళ్ళపంది మీద కూర్చున్నట్టు ఉంటుందండి ఆ సీటు. గుర్రపాల మీద కాల్చి దాని మీద కూర్చోబెడితే తిరగకూడదు, అలా ఉంటుంది. ఒక్క క్షణం దాంట్లో ఉండలేము. అస్తమానం వీడియో కాల్స్, అస్తమానం చీఫ్ మినిస్టర్ పిలుస్తూనే ఉంటాడు. ఎరగడానికి వెళ్ళాలి, ఆడి రిసీవ్ చేసుకుని, ఏంటి రిసీవ్, ఆడికి దండాయాలి, ఈడికి దండాయాలి, నూకలమ్మ బట్టలు పెట్టాలా, అప్పయ్యమ్మ ఇంటికి వెళ్ళి ఇంకేదో చేయాలి. ఎన్ని పూజలు, ఎన్నింటి అవ్వాలండి. ఎవరు చేస్తాడు బాధ అవుతాను. కలెక్టర్లు హ్యాపీ అనుకుంటున్నారు, మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ నాట్ హ్యాపీ. నేను కలెక్టర్లతో కలిసి పనిచేశాను, వాళ్ళు కూడా తిరిగారు, వాళ్ళకి స్టెనోగ్రాఫర్గా వర్క్ చేశారు, పిఏగా వర్క్ చేశారు, పర్సనల్ క్లర్క్గా పనిచేశారు,
చాలా పోస్టులు చేశాను ఎవరో డిస్ట్రిక్ట్ కలెక్టర్లతో. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు గోడు వలబోసుకునే ఉన్నారు దగ్గరికి వచ్చి, రాయ్ నీ పని బాగుందయ్యా, యు ఆర్ మచ్ బెటర్ రాయ్, హ్యాపీగా యూ గో హోమ్ అండ్ స్లీప్. ఐ కాంట్ స్లీప్ అంటాడు కలెక్టర్ గారు. ఏమయ్యా ఎందుకు ఆపులు నీకు ఉన్న పెద్ద మంచం అంతే, నాకు చిన్న ఒక మంచం ఉంది, నాకు చిన్న పుల్లి మంచం ఉంది, దాని ఒకటే బెడ్షీట్. కలెక్టర్ గారి మంచం పెద్ద మంచం ఉంది, పెద్ద పరుపులు ఉన్నాయి, ఆయన నిద్ర పడదట, నేను గొడవపెట్టి పడుకుంటారండి. కారణం ఏంటంటే ఎవరిది సక్సెస్ఫుల్ లైఫ్? నాకు 50 రూపాయలు జోబులు అంటే ఫుల్ డబ్బులు ఉన్నట్టే. కలెక్టర్ గారి దగ్గర 5 లక్షలు ఉన్నా సరే అది జోబు నిండా ఉన్నట్టు కాదు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి 50 లక్షలు పంపించు అంటాడు. ఎక్కడికి పంపిస్తుంది కలెక్టర్? ఆడి దగ్గర వీడి దగ్గర లంచాలు తీసుకుని పంపిస్తాడు. అది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవడ పడతాడంటే బాధపడతాడు. ఈజ్ ఇట్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్? అదే నా జీవితం సక్సెస్. సపోజ్ లేదా మాకు ఇంటికాడు ఎంబీబీఎస్ అవ్వాలి అనుకుందాం, ఎలాగో కాపీ కొట్టి అంత పేసపోయి మొత్తం మీద ఎంసెట్ రాసాడు, సెలెక్ట్ అయ్యి కూడా అనుకుందాం, లేకపోతే డొనేషన్ ఎడతారు అమ్మగారు, ప్రాబ్లం లేదు, 10 లక్షలు కట్టారు, ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఆడ వెళ్ళిపోతాడు ఎంబీబీఎస్. ఏదో ఫస్ట్ ఇయర్ అంతా ర్యాగింగ్తో అయిపోద్ది, సెకండ్ ఇయర్ అంతా లవ్ అఫైర్లు అయిపోద్ది, థర్డ్ ఇయర్ విరహంలో పడతాడు కదండి. 4th ఇయర్ వచ్చేసరికి ఆడు చేయి ఏడు చేయి పట్టుకొని డాడీ చూడటం వస్తుంది. 5వ సంవత్సరం వేసిన డిగ్రీకి పంపించేది రెడీ, ఎన్నిసార్లు రాత్రి పరీక్షలు బాధపడలేక కదండి. డాక్టర్ అయిపోయాడు, ఇంకా అందరి దగ్గరికి వస్తాడు. చూడు డాడీ ఇంకా మీకు హార్ట్లో ప్రాబ్లం ఉన్నది కదా, ఉన్నదే లేదని కనిపించి చెప్తాడు. కిడ్నీలో ప్రాబ్లం ఉందని చెప్తాడు, లేదా ఇంకెక్కడో ఏదో ఉందని చెప్తాడు, లేనిపోయిన అనుమానాలు పెడతాడు, స్కానింగ్లు అంటాడు, ఇది అంటాడు, అదే వాళ్ళతో పర్సంటేజ్ పెట్టుకుంటాడు. ఈజ్ ఇట్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్? అదేనా జై జీవితం అంటే? ఒక డాక్టర్ పై చేసుకొని తగ్గి ఓడి దగ్గర తుంగి ఓడి దగ్గరికి వెళ్ళడమేనా? డాక్టర్స్ మంచి సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఉండేవారు నా ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పి నేను చెప్పేవాడే, మీ పని బాగున్నా బాబు, చాలా హ్యాపీగా ఉన్నావు నీకేటనేవాడు. అంటే ఆ డాక్టర్ గారు ఏమని తెలుసా, నీ పని ఇంకా బాగుందిలేదు. ఏమంటే నువ్వు పనిచేసేది ఆరోగ్యవంతులతో పనిచేస్తావు, నువ్వు పనిచేసేది బ్యాంకుకి వచ్చి లక్షలు డిపాజిట్లు వేసుకునే వాళ్ళతో నువ్వు పనిచేస్తావు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, దిట్టంగా ఉంటారు, వస్తారు, నీతో మాట్లాడతారు, డబ్బులు బ్యాంకులు వేసుకుని పోతారు. నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎవరితో అంటే అయిపోయింది ఉక్కు నొప్పి అని ఏడిసి వాళ్ళతోటే కదా. నా జీవితం నా బ్రతుకంతా కూడా ఎప్పుడూ బాధతో ఉన్న వాళ్ళతోటే. నీ బ్రతుకు ఎప్పుడు బిజినెస్ వాళ్ళతోటి కదా. ఆ బిజినెస్ వాళ్ళు అక్కడ జర్మనీ వెళ్తాడో లేదా ఒకటి జపాన్ వెళ్తాడు, నువ్వు వెళ్ళినప్పుడు అది పట్టరా ఇది పట్టరా అంటే వాడు తెచ్చి పెడతాడు. నా బతుకు ఈ దగ్గుకునే వాళ్ళు, ఈ తుమ్ముకునే వాళ్ళు నేను ఏం పట్టుకొస్తాను, నాకు కరోనా పట్టుకొస్తాను. సో ఈజ్ ఇట్ హ్యాపీ లైఫ్ అని అడిగితే డాక్టర్లు అనేవారు, ఏదో మా కర్మ కొంది అప్పట్లో అలా చదివేసేలాగా అయిపోయింది కదా, ఏం పడుతుంది హ్యాపీ లైఫ్ కాదు అని అనేవారు. మరి వాట్ ఈస్ హ్యాపీ లైఫ్? సంతోషము జై జీవితము సక్సెస్ఫుల్ లైఫ్ అన్నది మీరు అనుకున్నట్టుగా ఏ దేవుని వైపు తిరిగితే వచ్చే జీవితంలో సంతోషము సమాధానం ఆనందం ఉందా లేదంటే మీకు జయం ఉంటుంది, కానీ జయం పొందిన వాళ్ళు అందరూ సంతోషంగా లేరు. ఐఏఎస్ అయిన వాళ్ళు అందరూ హ్యాపీగా లేరు, డాక్టర్లు అయిన వాళ్ళు అందరూ హ్యాపీగా లేరు, ఇంజనీర్లు అయిన వాళ్ళు అందరూ హ్యాపీగా లేరు, డబ్బు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా లేరు. కొంతకాలం క్రితం ఒక ఆవిడ చిన్న పిల్లండి, 4 సంవత్సరాల పిల్లండి ఎత్తుకొని ఎల్ఐసి బిల్డింగ్ 11 అంతస్తులు మేడ ఎక్కేసి అక్కడ ఒక చీటీ రాసి కిటికీలో పెట్టి అక్కడే దూకిసింది. పిల్లడితోటే పడిపోయింది, కింద చనిపోయింది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆ చీటీ తీసి చదివారు. ఆ చీటీ మీద ఏం రాసిందంటే ఆవిడ, ఓ పెద్ద డాక్టర్ గారు కూతురై పుట్టడం అదృష్టం కాదు, చెప్పలేనంత ధనరాశులు ఉండడం గొప్ప కాదు, సంతోషం కాదు, కానీ మనిషికి ఉండవలసిన శాంతి లేకపోతే ఈ బ్రతుకు కంటే చావడమే మేలని నేను నిర్ణయించుకొని ఇగో ఎల్ఐసి బిల్డింగ్ వేసి దూకేస్తున్నా, నా సావుకి ఎవరు కారణం కాదు అని చెప్పి రాసి పెట్టి దూకేసింది. ఆ పిల్లడే చచ్చిపోయి ఆవిడే చచ్చిపోయి. మీ అందరూ తెలుసు అనుకుంటున్నా ఇన్సిడెంట్.
సో ఆవిడ చనిపోవడానికి కారణం లోపల ఉన్న ఏదో లోటు, డబ్బు వల్ల లోటు కాదు, ప్లెంటీ ఆఫ్ మనీ. వాళ్ళ ఫాదర్ డాక్టర్, పెద్ద డాక్టర్, ఓల్డ్ అంత సంపాదించేస్తాడు, ఇళ్ళు ఊరు అన్నీ ఉన్నాయి. కానీ ఆవిడ అంటే మనసులో శాంతి లేదు అని. నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ అని చాలా మంది అనుకుంటారు, బట్ మనకి సక్సెస్ఫుల్ గా కనపడతాడు కలెక్టర్ గారు. కానీ ఆయన లోపలికి వెళ్ళి మనం చూస్తే ఆయనలో హ్యాపీనెస్ లేదు. నాకు తెలుసు, పర్సనల్ సెక్రటరీగా నేను చేశాను కాబట్టి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆఫీసర్స్ దగ్గర వాళ్ళు పెద్ద పోస్టులో ఉన్నారని అనుకుంటా, కానీ వాళ్ళకి హ్యాపీనెస్ లేదు. రైట్, సక్సెస్ అన్నది సంతోషాన్ని ఇవ్వదు. సక్సెస్ alone will not give you rejoicing nature or joy within you. మరి ఏమిటిస్తుంది జాయ్ఫుల్ లైఫ్ అంటే ఎలాగ రావాలి? రైట్, మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో 11వ వాక్యం మీరు చూడండి. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు, పరిపూర్ణము కావాలని ఈ సంగతులు నేను మీతో చెప్తున్నాడు. జీసస్ ఈస్ టెల్లింగ్, యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా సంతోషం మీకు ఇవ్వాలన్నది. నాకు ఐ వాంట్ టు గివ్ యూ మై జాయ్, నా ఆనందం మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. రైట్, ఆ ఇవ్వాలి అని అనుకుంటే దానికోసమే నేను ఈ సంగతులు మీకు చెప్తున్నాను. ఇది రెండో స్టేజ్ అండి జీవితంలో. సక్సెస్ఫుల్ లైఫ్ అన్నది కాదు అని చెప్తున్నాను. మొదటి వరకు ఏం చెప్పాను నేను? యేసు వైపు తిరగండి, యూ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ చెప్పాను. దాంట్లో వచ్చే ప్రమాదాలు చెప్పాను, దాంట్లో వచ్చే నష్టాలు చెప్పాను. ఇవాళ చెప్తున్నాను, సక్సెస్ఫుల్ లైఫ్ ఈజ్ నాట్ ఎ జాయ్ఫుల్ లైఫ్. జై జీవితం అనేది ఆనందాన్ని ఇస్తుందా ఇవ్వదా అంటే, ఆనందాన్ని జై జీవితం ఒక్కటే ఇవ్వదు. మరి ఏం కావాలి మనకి? సంథింగ్ ఈజ్ రిక్వైర్డ్. అది యేసు ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నా సంతోషము నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. గాడ్ వాంట్స్ టు గివ్ హిస్ జాయ్ టు అస్. ఆయన పొందే ఆనందం మనకి ఇవ్వాలని అనుకుంటున్నాడట. అందుకే నేను మీకు ఈ సంగతులు చెప్తున్నాను అన్నాడు. అందుకే నేను మీకు ఈ సంగతులు చెప్తున్నాను. రైట్, ఏంటో సంగతులు ఏంటయ్యా? యేసు ప్రభువా, నీ సంతోషం మాకు రావాలంటే మేము ఏం చేయాలి అని అడిగితే ఒక వాక్యం అక్కడే ఉంది చూడండి. 5వ వచనం, ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా. ఇక్కడ మళ్ళీ ఒక కొత్త సంగతి వచ్చింది. యేసు ప్రభులో మనం నిలిచి ఉండాలట, ఆయన మనలో నిలిచి ఉంటాడట. అలాగ నిలిచి ఉంటే మనము ఏం చేస్తామండి? బహుగా ఫలించు అంటే ఏంటండి? బహుగా ఫలించు అంటే ఏంటి? ఒక చెట్టు ఉందండి, మామిడి చెట్టు ఉంది, బహుగా ఫలించింది అన్నారు. ఏంటని అర్థం? మామిడి చెట్టు ముళ్ళు కాపు కాసింది అని అర్థం. బొమ్మల చెట్టు ఉంది మన ఇంటి మన చర్చిలో కదా, బాగా ఫలిస్తుంది. అంజూరం చెట్టు వేసారు కొస, అంజూరం చెట్టు కూడా మనకి బాగా ఫలిస్తుంది. చూస్తారు కదా మీరు కదా. ముక్కితే తినండి పర్లేదు, ఎవరే కదా. కావాలి తినాలనుకుంటే ముగ్గురి పళ్ళు కానీ కొంచెం రంగు వచ్చి ఉంటే తీసుకొని తినండి. యోగానే ఏమంటారు? రైట్, పచ్చి కొరుకు తినకండి, బాగు. ఎవరైతే అంజూరం పండు తినలేదో ఖచ్చితంగా తిన్నాళ్ళందరూ ఒక్కొక్క అంజూరం పండు తీసుకొని తినండి. హల్లెలూయా. మరి అంజూరం చెట్టు బహుగా ఫలిస్తుంది అంటే ఓకే. కానీ రాయ్ గారు ఎంత నిలిచి ఉన్నారు కనుక, ఆయన ఎందుకు నేను నిలిచి ఉన్నాను కనుక ఆయన ఫలిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన పళ్ళు కాస్తున్నాడు. ఏమి కాయట్లేదు. గలతీయులకు రాసిన పత్రికలో ఫలాలను చూద్దాం. 5వ అధ్యాయము గలతీ పత్రిక 5వ అధ్యాయము లో
22వ వచనం చూడండి, 5వ అధ్యాయం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఆత్మ ఫలములు. చెట్టు ఫలించే బొబ్బస్కాయలు కాదు, చెట్టు ఫలించే అంజూరం కాయలు కాదు. బట్ వాట్ ఆర్ దీస్? ఇవి మనుషులు ఫలించవలసిన ఫలములు. మనుషులు ఎలాంటి ఫలాలు ఫలించాలో మీకు చెప్తున్నారు చూడండి. ఏంటంటే ఫలించాలన్నా ప్రేమ ఫలించాలని. మనం ఏం చూపించాలండి? ప్రేమ చూపించగలిగితే. ఇఫ్ యూ కెన్ లవ్ అదర్స్, ఇతరులను నువ్వు ప్రేమించగలిగితే నువ్వు ఫలించినట్టు. నువ్వు ఇతరులు ద్వేషిస్తే నువ్వు ఎండిపోయినట్టు. తెలుసా? మనకి కొంతమందిని ప్రేమించగలం మనం, కానీ కొంతమందిని ప్రేమించలేము, ద్వేషిస్తాం కదా. అంతగాని ప్రేమించగలవా కదండి? అంతగాని ప్రేమించలేదు, ఎంత కష్టం కదా. దేవుని బిడ్డలారా, ప్రేమ ఆత్మ ఫలం ఫలించాలంటే నువ్వు దేవుల్లో నిలిచి ఉండాలండి. నువ్వు ప్రేమించడం లేదు అంటే యేసు ప్రభులో నువ్వు లేవని అర్థం. పూర్వం ఇది చాలా ప్రమాదకరం. అంటే పరలోక రాజ్యానికి వెళ్తావా వెళ్ళవా అంటే ప్రేమ లేని వాడు అయితే వెళ్ళవు. 13 అధ్యాయం కొరింథీ పత్రిక కూడా అది చెప్తుంది. మొదటి పత్రిక. ప్రేమ లేని వాడు అయితే ఏంటంట? గడగడ మోగిడి గంటనే కాదు, నేను మాత్రం పరలోకానికి. దేవుని బిడ్డలను జ్ఞాపకం పెట్టుకోండి, జయ జీవితము సంతోషమైన జీవితం కాదు. జయ జీవితము ఉండాలా, సంతోషము ఉండాలా. సంతోషము ఉండాలంటే ఆత్మ ఫలాలు ఫలించాలా. ఆత్మ ఫలాలు ఫలించాలంటే యేసుక్రీస్తులో నువ్వు ఉండాలా. యేసుక్రీస్తులో ఉంటే ఆయన మాటలు నీలో నిలిచి ఉంటాయట. The words of Jesus will remain in you. ఎప్పుడైతే యేసు ప్రభు మాటలు నీలో ఉంటాయో ఆత్మ ఫలాలు ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఫలాలు ఫలిస్తే ఏమవుతుందంటే నీ సంతోషము సంపూర్ణమవుతుందంట. యువర్ జాయ్ బికమ్స్ పర్ఫెక్ట్. అర్థమైందండి? రైట్. ఆత్మ ఫలాలు ఫలించాలంటే దేవుల్లో నిలిచి ఉండాలండి. యేసు ప్రభుత్వ మాట చెప్పాడు, మీరు నా ఎదురుగా నిలిచి ఉంటే నేను మీ ఎదురు నిలిచి ఉంటాను అని చెప్పేసి. మీరు యేసు ప్రభువుని ప్రేమించినట్టయితే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు. దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. దాని గురించి ఏమి డౌట్ లేదు. మీరు ప్రభువుని ప్రేమించండి, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు ప్రభువుని ప్రేమించినట్టు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది చెప్పండి? మీరు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంటుంది మీకు. అవునా కాదు? మాస్టర్ గారికి క్రిస్టఫర్ గారి ఇంటికి వెళ్ళిపోవాలని ఉంటుంది. అవునా కాదు? నాకు తెలుసు, ఎందుకంటే మాస్టర్ గారు చాలా కాలం కలిసి ఉన్నారు. ఆ తండ్రికి పెద్ద కొడుకు మీద మనస్సు నాకు తెలుసు. కాబట్టి మాస్టర్ గారు ఇక్కడ ఉంటారు, ఇంట్లో అటు ఇటు తిరుగుతారు, చర్చకు వస్తారు, వెళ్తారు. కానీ మనసు ఎక్కడ ఉంటుంది? క్రిస్టఫర్ మీదే ఉంటుంది. అది ప్రేమ సహజం. మీ ప్రేమ ఎవరి దగ్గర ఉంది? ఎవరి మీద ఉంది? ఎవరి దిగు ఉంది? ఆ దగ్గరికి పోదాం వెళ్ళిన తర్వాత రారు. కొంతమందికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే రాదు ఇంకా కదండి. అమ్మ 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 ఇప్పుడు అమ్మనట్టుగా అలా అమ్మ ఏం చెప్పినా ఎస్సే. అమ్మకి నో చెప్పడం. నో అంటే అమ్మ పంపడది. అమ్మ పంపడం మనకి ఇష్టం లేదు. కాబట్టి అమ్మ ఏం చెప్తున్న దానికి తందారా పాండవే. అమ్మ చెప్పిన దానికల్లా తందారు. కారణం వీ లవ్ అమ్మ. అందుకని అమ్మ దగ్గర నుంచి పోవడం ఇష్టం లేదు కాబట్టి అలా తందారు కొడుకునే ఉంటుంది. కాబట్టి నువ్వు ఎవరిని యేసుని ప్రేమించినట్టయితే యేసు దగ్గరికి రావడానికి కంగారు పడిపోతావు, తొందర పడిపోతావు. ఎప్పుడు నీ మనసు వేసి ఎప్పుడు పిలుస్తాడు అప్పుడు వెళ్దామని ఉంటుంది. ఎవరే కాదు? 10 గంటలకి సంఘం చర్చి తెలుస్తారు అంటే అవి అవ్వయి ప్రభు వచ్చేస్తాడేమో 9 గంటలకే
ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలనేసి ఎవరంటే 9 గంటలకే వచ్చేసి దేవుడు మందిరం దగ్గర తలుపులు తెరిచి కూర్చుంటారు. హల్లెలూయా. బెనీ హిన్ అన్న ఒక యూదుడు ఉన్నాడు ఇస్రాయేల్ అమెరికా దేశంలో. ఆయన చెప్తున్నాడు దేవుని మందిరానికట రేపు ఉదయం 11 గంటలకు మీటింగ్ ఉన్నది అంటే ఆ ముందు రోజు సాయంత్రం 6 గంటలకు వెళ్ళి కూర్చుంటున్నాడు గుడి దగ్గర, చర్చ్ దగ్గర. అంటే ఈవేళ 11 గంటలకు మనకి ఇక్కడ ఆరాధన ఉందంటే నిన్న సాయంకాలం వచ్చేసి యోగు గారి దగ్గర పక్కన ఇంకో బెంచ్ వేసుకుని అక్కడే పడుకుంటున్నారు బొమ్మ దగ్గర. దాదాపు 12 గంటల ముందు వెళ్ళిపోతారంట మీటింగ్కి. ఎందుకయ్యా ఎంత వేగం వెళ్ళిపోయాం, ఇంకా తలుపులు తీయలేదు, చూడాలా, అన్ని చేయాలంటే లేదంటే మా ప్రభు అంటే మాకు అంత ఇష్టం, ఈ వాటి గో అర్లీ. ఆయన వచ్చేసరికి మేము అక్కడ ఉండాలా. అది ప్రభువుని ప్రేమించడం అంటే అని యేసు ప్రభు చిన్న ఉదాహరణ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసండి? ద్రాక్ష చెట్టు ఉందనుకోండి, ఆ ద్రాక్ష చెట్టుకి కొమ్మ ఉండదనుకుందాం. ఆ కొమ్మ ద్రాక్ష ఎక్కి అతుక్కోనుంటేనే అది పువ్వులు పోస్తుంది, కాయలు కాస్తుంది. దాన్ని ఊడదీసి పక్కన ఇట్టారనుకోండి ఏమవుద్ది? ఎండిపోద్ది. రెండో చెప్తున్నాడు యేసు ప్రభు, ఏ కొమ్మ అయితే ఫలిస్తుందో, పువ్వులు పోస్తుందో, కాయలు కాస్తుందో, చిగురిస్తుందో, ఆ కొమ్మ ఇంకా బాగా ఫలించాలంటే ఏం చేయాలి తెలుసానండి? పక్కన ఉన్న కొమ్మలు ఏవైతే పువ్వులు పోయేవో వాటిని తెచ్చి పారేయాలి. దాన్ని ప్రూనింగ్ అంటారు ఇంగ్లీష్లో. కాసే కొమ్మకి స్థలం ఇస్తూ కాయని కొమ్మలు తీసేయడమే అని చెప్పి యేసుప్రభు ఎవరైనా తెలుసండి? నా తండ్రి వ్యవసాయం చేస్తాడు కదా. హెబ్రీ బైబిల్లో ఎవరుందంటే మా నాన్న ద్రాక్ష తోట యజమాని. ద్రాక్ష తోట యజమాని ఏం చేస్తాడంటే ద్రాక్ష చెట్టు ఎక్కువ పళ్ళు వచ్చేటట్టు చూస్తాడు. అలాగే చూడడానికి 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చెట్టు బాగా బలంగా ఉండాలి ఒకటి. రెండోది ఏంటంటే అందులో ఎండిపోయినవి అన్ని కూడా కట్ చేసి పడేస్తాడు. ఎవరు పడేస్తారు? తోట యజమాని. అందులో ఫలించిన అన్ని తీసేస్తాడు. అంటే దాని అర్థం ఇంకొక భాష కూడా ఉంది మనకి. యేసు ప్రభు తోటలో మనం ఉన్నాం అనుకుందాం, యేసు ప్రభుతో అట్టి కట్టుబడి ఉన్నాం అనుకుందాం, మనం ఆత్మ ఫలాలు ఫలిస్తున్నాం అనుకుందాం, కానీ సరిగ్గా ఫలించట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బాగా ఫలించేవాడు ఫలించడానికి వీలుగా బాగా ఫలించని కొమ్మ కత్తిరించి పడేస్తాడు. అంటే ఎవడు తీసేస్తాడు? మనల్ని 10 రోజులు వచ్చి లేకపోతే తోటలో నుంచి దేవుడే తీసేస్తాడు, తండ్రి తీసేస్తాడు కదా. మీరు గమనించారా లేదో, మన మందిరంలో చాలా మంది ఉండేవాళ్ళం కదా. కొంతమంది వెళ్ళిపోయారు, లేరు కదా. కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత చనిపోయారు. కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత భ్రష్టులు అయిపోయారు. భ్రష్ట మనసుకు అప్పచెప్పాడు దేవుడు. నేను ఎందుకెలాగ అవుతుందా చాలా బాధపడతాను. ఎందుకంటే నాతో కలిసి మీరు ఈవేళ ఆరాధనలో ఉన్నారనుకోండి, నేను ఒకటి అనుకుంటాను, నేను బ్రతికున్న సమయంలో నాతో పాటు దేవుని ఆరాధించిన నా సహోదరుడు నా సహోదరి అనుకుంటాను, అయ్యో వాళ్ళు ఈవేళ లేరే అని ఎంతో బెగపెట్టుకుంటాను. చాలాసార్లు బాధపడతా ఉంటాను. కాబట్టి దేవుని ప్రియబిడ్డలని జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇక్కడ లేకుండా భ్రష్టులు అయిపోయినకోండి. ఎప్పుడైనా ఎందుకు ఎలాగైపోయారు వీళ్ళు అని బాధపడతా ఉంటే దేవుడు ఏం చెప్తాడంటే ఇది నేను చేసింది కాదు అంటాడు యేసు ప్రభు. మరి ఎవరు చేశారు ప్రభు అంటే తండ్రి చేశాడు అంటాడు. అయ్యో తండ్రి తీసి పారేశాడా అంట. అవును తండ్రి తీశాడు. తండ్రి ఎందుకు తీశాడు అంటే ప్రతిదానికి నీకు అడ్డు తగులుతున్నారు, ప్రతిదానికి నీకు అడ్డు తగులుతున్నారు. దట్స్ వై ఐ కట్ దెమ్ ఆఫ్ అంటాడు దేవుడు. అంటే ఏంటంటే దేవుని పని చేసే వాళ్ళకి అడ్డు తగలకూడదు. హల్లెలూయా. దేవుని పని ఎవరు చేస్తున్నాడు చాలా జాగ్రత్త, అడ్డు తగలకూడదు. అది కాదు ఇది కాదు అనకూడదు. దేవుని పని చేసేవాళ్ళు చేయవాలి. ఎద్దు నూరుస్తుంది అంటే నూర్చడం అంటారు కదా. ఎద్దు చేత ఎద్దుల చేత ఆ దాని అంతా తొక్కిస్తారు ఆ మొక్కలతో పాటు.
తొక్కించేటప్పుడు దానికి బాస్ వేయకూడదండి, ఎందుకు కదండి? ఉందా బైబిల్లో? ఊడ్చే ఎందుకు ఊతిగా చెక్క వేయకూడదు అన్నాడు. అంటే మరి చెక్క ఎవరికి వేయాలా? మనం వేసుకోవాలండి కదా. మనం చెక్క వేసుకొని మనం వాసుకేసుకొని ఆ పంట అంతా కూడా ఎద్దు చేత తొక్కేసారు. ఎద్దు మూతికి మాత్రం వేయకూడదు, ఎందుకంటే ఎద్దు తింటుంది, తిండి ఎరాలండి దాన్ని, దాన్ని తొక్కుతున్న దాన్ని మూతికి చెక్క వేయకూడదు. అలాగే దేవుని పని జరుగుతున్నప్పుడు పనిని ఆటంకపరిచే వాళ్ళని తండ్రి తీసేస్తాడట. జాగ్రత్త సుమా. నేను ఒక పెద్ద సంఘంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండేవాడిని. ఆ సంఘంలో కొంతమంది ప్రవేశించి సంఘానికి చాలా ఆటంకాలు కలిగించేసేవారు, స్వోత్సాహం కలిగించేవారు కాదు, కారుకు సరిగ్గా వివరించవచ్చు, రకరకాలుగా అలరు పెట్టారు. మేము ఏం చేయాలో తెలియక, మాకు ఆ వయసులో ఎందుకని చెప్తుందో తెలియదు, కానీ మేము ఏమనుకున్నాం అంటే మనమందరం ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాం. మేమందరం ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాం. ప్రభు ఈ సమస్య తీసే ప్రభు, మాకు వి డోంట్ వాంట్ ఆల్ దిస్ ప్రాబ్లం. చర్చిలో మనశ్శాంతి కోసం మేము వెళ్తున్నాం, అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా పోతే ఇంకెక్కడ పోవాలి? మేము ప్రార్థన చేసాం. ఒక ఆయన వచ్చాడు, తలుపు కొట్టాడు. తలుపు తీసి చూసాం. ఏమైందండి అన్నాం. ఏమి లేదయ్యా, ఎవడైతే దేవుని మందిరంలో సమస్యగా ఉన్నాడో ఆ వ్యక్తి భయంకరమైన జాండీస్ ఏమంటారండి, పచ్చకావరితో బాధపడుతున్నాడు, కేజీహెచ్లో జాయిన్ అయ్యాడు. అయ్యో కేజీహెచ్లో జాయిన్ అయ్యాడా, పచ్చకావరితో బాధపడుతున్నాడా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఎవరు వెళ్ళకంటే వెళ్తే చంపేస్తారు అంటాడట. అబ్బో బాబు, వెళ్ళి ప్రార్థన చేద్దామన్నా లేదు. సరే ఇప్పుడు బాగు చేయమని ప్రార్థన చేయాలా, బాగు చేయకూడదని ప్రార్థన చేయాలా? అప్పట్లో నాకు తెలియదు, నాతో ఉన్నాడు ఎవరికి తెలియదు. బాగు చేయమని ప్రార్థన చేయాలో, బాగు చేయొద్దని ప్రార్థన చేయాలో కూడా మాకు తెలియదు. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఆడి సంగతి ఊసెత్తకుండా ప్రభు ఆ సమస్య తొలగించు అని మాత్రమే ప్రార్థన చేద్దాం అనుకొని అలాగే ప్రార్థన చేసుకున్నాడు. మాకు ఎవరు గైడెన్స్ కూడా ఎవరు లేడు మాకు. అప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి తలుపు కొట్టాడు. కాస్త ఒక 2 రోజులు పోయిన తర్వాత ఏమైందంటే ఇలాంటి సీరియస్ అయిపోయాడట. ఆయన సాగుబతులు వదిలిపెట్టాడు. వాళ్ళు ఆ సంగతులే బాధ ఏదో మేము పడతాం. మళ్ళీ 2 రోజులు పోయేసరికి మళ్ళీ తలుపు కొట్టాడు ఒక ఆయన వచ్చి. ఏమైందంటే సంఘ పెద్దలందరినీ రమ్మని పిలిచాడట ప్రార్థన చేయడానికి. నేను కూడా సంఘ పెద్దలే అప్పుడు, కానీ నాకు చాలా విషయం తెలియదు. అంటే సంఘ పెద్దలు అందరిలోకి నేనేసేవాడు మళ్ళీ. కాబట్టి నాకు కొంచెం పౌరుషం కూడా ఉండేది, ఎక్కువగా ఉండేది. నేనేం చెప్పాను, సంఘ పెద్దలు అందరూ బయటకు వచ్చారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతటి పిలిచాడు. ఏంటంటే పలానా కూడా వెళ్ళి ప్రార్థన చేద్దాం రెండన్నారు. నేను చెప్పాను మీరు అందరూ వెళ్ళండి అని రాడారు. దేవుని మందిరాన్ని ఎంత విసిగించినోడు గురించి నేను రాను, మీరు వెళ్ళండి. సరే వాళ్ళు చేసేది లేక వెళ్ళారు. ప్రార్థన చేస్తే ఏం చెప్పాడంటే, నేను చనిపోతున్నాను, నా సమాధి కార్యక్రమం మీరే దయచేసి చెయ్యాలి అని చెప్పాడట. చెప్పిన తర్వాత సంఘ పెద్దలు మళ్ళీ బయటకు వచ్చారు. బాబు ఇలా చెప్పాడు బాబు అని చెప్పాడు. నేను మాత్రం సమాధికి రాను, మీ ఇష్టం. 3వ రోజులో 2వ రోజు చనిపోయాడు. సమాధి అయిపోయింది. సంఘంలో సమస్య తొలగిపోయింది. హల్లెలూయా. సమస్య లేకుండా మళ్ళీ సమాధానంగా చర్చ అంతా కూడా నడడం మొదలుపెట్టింది. కాబట్టి దేవుని బిడ్డలని జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరు ఫలించకుండా ఉంటారో, అడ్డుగా ఉంటారో, ఫలించే కొమ్మలకి అడ్డు తగులుతారో, దేవుడు అలాంటి కొమ్మల్ని కత్తిరించి తండ్రి తీసేస్తాడు. నాట్ జీసస్, యేసు కాదు, తండ్రి తీసేస్తాడని స్పష్టంగా 15వ అధ్యాయము యోహాను సువార్తలో తెలియజేస్తున్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 15వ అధ్యాయం చాలా సింపుల్ స్టేట్మెంట్స్ తో కూడింది. పెద్ద దీనికి వెకాబులరీ అక్కర్లేదు, మరి కామెంటరీస్ అక్కర్లేదు మనకి. కానీ లోతైన సత్యాన్ని చూస్తే అద్భుత ఆశ్చర్యాలు మనకు కనబడతాయి. యేసు ప్రభు ఎవరిని తీసాడు కానీ పరలోకంలో ఉన్న తండ్రి ఎవరైతే ఆటంకాలు కలిగజేస్తారో అలాంటి ఆటంకాలు కలిగజేసే వాళ్ళని కత్తిరించి పారేస్తాడో అని చెప్తూ ఈ ద్రాక్షవల్లి ఉపమానాన్ని యేసు ప్రభు తెలియజేస్తాడు.
యేసు ప్రభు తెలియజేస్తున్న మాటలో ఇంకా ఏమనుందో మనం ఒకసారి కానీ చూసినట్టయితే, మీరు నా యందు నిలిచి ఉండుడి, నా మాటలు మీ యందు నిలిచి ఉండును, అప్పుడు అప్పుడు చెప్పండి. 7వ వచనం 15:7. నీకు ఏది ఇష్టమో అది మీకు ఏది కావాలంటే అది అడగండి. వాట్ ఎవర్ యూ వాట్ యు ఆస్క్ ఐ విల్ గివ్ యూ అన్నాడు. అక్కడ ఏం చేస్తారట? నా మాటలు మీ యందు నిలిచి ఉంటే, మీరు నాలో అంటు కట్టబడి ఉంటే, మీరు ఏది అడిగితే జరుగుతుంది. హల్లెలూయా. మనం అందరం దేవుళ్ళు అడ్డు కట్టుకుంటున్నాం లేదు చెక్ చేసుకుందాం. 10 మంది కూర్చున్నాం మాస్టర్ గారి ఇంట్లో. ప్రభు మాకు మందిరం లేదు, మాకు మందిరం ఇయ్యని ప్రార్థన చేశాం కదండి. ఎవరైనా రండి మాకు భూమి ఇవ్వండి, స్థలం ఇవ్వండి అడిగా? ఎవరిని అడగలేదండి. దేవుడే ఒక మనిషిని మా దగ్గర పంపించాడు. ఆ తోటలో, మామిడి తోటలో మేము పిక్నిక్ చేసుకుంటాం అందరం సరదాగా. బిర్యానీ వండుకున్నాం, ఆ రోజు చికెన్ కికెన్ అన్నీ వండుకున్నాం. మామిడి తోటలోకి పోయాం, కూర్చున్నాం, ఆటలాడుతున్నాం కదా, పాటలు పాడుతున్నాం, కాంపిటీషన్ జరుగుతుంది, క్విజ్ జరుగుతుంది. ఓ మనిషి వచ్చిన ఏంటో నాకు ఒక్క క్వశ్చన్ వరకు ఒక పెట్టుకొని చూస్తుంది అనుకున్నాను. ఇలా రెండవుతుంది అనేసరికి నేనేదో వాకింగ్ చెప్తున్నాడు కదా, పక్కన బైక్లో ఎక్కినట్టు కదా, బావగారు వెళ్ళండి చూసేది. ఆయన వెళ్ళాడు. మళ్ళీ వచ్చి మాకు భూమి ఉన్నది, మీ భూమి కావాలని అడిగి ఆయన మళ్ళీ బయటపడుతుంది. భూమి అవుతుంది ఎక్కడో కనుక్కోండి బావగారు అక్కడ పోనీ ఒకసారి వెళ్ళి రండి అన్నారు. ఆయన వచ్చాడు ఇక్కడికి. భూమి చూశారు, చెత్త, నా కాగితాలు ఏమి, పందులు, కోళ్ళు అన్ని చెత్త. ఈ భూమి అంతా బాదండి. అలాగా ఎంతకు అమ్ముతాడు? మా తమ్ముడితే అంటే అమ్ముతామండి. కానీ సరే అమ్ముది కాదు, ఎంతకో అంతకు అమ్ముది కాదు. ఏదో మాట్లాడిస్తే మొత్తం మీద ఆయన వచ్చాడు, 10 రూపాయలు ఇచ్చినట్టు ఆ మనిషికి అంతే. బాగానే ఉందండి స్థలం. ఒకసారి మీరు చూస్తే మనకు భూమి కావాలని చర్చ కట్టుకుందాం అనుకున్నాం కదా, భూమి సరే ఓకే. ప్రభు ఆశ్చర్యకరంగా నడిపించాడు. ఈ 16 సెంట్లు భూమి మనకు అప్పచెప్పాడు. మనం మందిరం కట్టుకున్నాం, ఇప్పుడు నడుస్తాం. మన ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? అడిగింది ఇచ్చాడా లేదా? అంటే మనం ఆయన అడ్డు కట్టుబడి ఉన్నావా లేదా కదండి. హల్లెలూయా. అడ్డు కట్టుబడి ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఏంటి అడగాల? ఇప్పుడు మనం ఏంటి అడగాలండి? నీకు కావలసిందల్లా అడుగు అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? కావాల్సింది ఏది కావాలంటే అది అమ్మా నీకు ఏది ఇష్టమో కదండి అది అడుగువాలి. మనం ఏంటి ఇష్టం మనకి? మా మందిరానికి ఏసీ కావాలా? వచ్చిందా లేదా? ప్రభు వేడి నిలబడతలేదు, ఫాల్ సీలింగ్ కావాలా? వస్తుందా లేదా? సీసీ కెమెరాలు కావాలా? వస్తే లేదా? అక్కడ భూమి కావాలా? వచ్చిందా లేదా? మంచి షెడ్ కావాలా? స్టేజ్ కావాలా? వచ్చిందా లేదా? ఏది కావాలంటే అది వచ్చేద్దా లేదా? కరెక్ట్గా మళ్ళీ అన్ని అడుగుతున్నప్పుడు దేవుడు మనకి అన్ని ఇస్తున్నప్పుడు కాళ్ళు నొప్పి అరిద్దాం మనం ప్రార్థన చేస్తారు, జడ్డు బాబు రాసినప్పుడు తగ్గిపోయింది. జయం కాయస్ తగ్గిపోయిన ప్రార్థన చేసి తగ్గిపోయింది కదా. అన్ని జరుగుతున్నాయి. ప్రభు మమ్మల్ని కూడా ప్రార్థన చేసే వాళ్ళగా చెయ్యండి అని ఎందుకు అడుగుతలేదు మీరు? మేక్ us a praying person for you. మా ఊళ్ళో 3 మంది మా చుట్టుపక్కల ఉన్నారు, వాళ్ళ కూడా అనారోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి తెలియదు నువ్వెవరో. నీ నామంలో ప్రార్థన చేస్తే ఇన్ని కార్యాలు చేసామని ఫాస్ట్ గా ధైర్యంగా నిలబడి చెప్తున్నాడు. అవును నిజమే, కళ్ళెదురు కూడా చూస్తున్నావు కదా. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. పక్క సాక్ష్యాధారాలతో కనబడతా ఉన్నాయి. మరి నువ్వు నన్ను కూడా ఒక ప్రార్థన పరురాలుగా చేసి, నేను ఎవరి చేసి వాళ్ళ కంప్లైంట్స్ వస్తుందా ఇచ్చే ప్రభు అని ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ప్రభు నేను చేయాల్సి ప్రార్థన చేస్తే దెయ్యాలు గాబరైపోయి పారిపెట్టేట్టు చేయాలి, ఎందుకు చేయటం లేదు? ప్రభు నేను కూడా మా పాస్టర్ లాగా వాక్యం చెప్పే మాటకారితనం నాకు ఇవ్వు ప్రభు అని ఎందుకు అడుగుతలేదు? ప్రభు నేను కూడా దివారాత్రులు నీ వాక్యాన్ని ధ్యానించే మనస్సు నాకు ఇయ్యని ఎందుకు అడుగుతలేదు? ప్రభువా నీకు నువ్వు లోకాన్ని ఎంతగా ప్రేమించావు కదా. దేవుడు లోకమును
కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసం ఇచ్చి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. మరి లోకాన్ని దేవుడు అంతగా ప్రేమిస్తే నువ్వు నీకు కనిపించే సహోదరుడు ప్రేమించలేకపోతున్నావు కదా. నీకు ఎదురు కూడా కనబడుతున్నావు అండి, తిడుతున్నావు, బూతులు తిడుతున్నావు, చీకటి మొక్కనే చూడకూడదు అంటున్నావు కదా. ఆ సచ్చినుడే ఈ సచ్చినుడు అంటున్నావా లేదా? బతికినోడికి సచ్చినుడు అంటున్నారు కదండి. యోగు గారికి నాకు పడదు అనుకోండి, ఎవడో వచ్చి యోగు గారు మీ చర్చిలో ఉంటారు, సచ్చినోడు ఉన్నాడండి, సచ్చినోడు ఉన్నాడు, బతికినోడు కాబట్టి ఉన్నాడు, సచ్చినోడు ఎక్కడ ఎందుకు ఉంటాడు కదండి. అలా మాట్లాడితే దట్ ఎక్స్ట్రా వర్డ్, నేను వాడిన ఎక్స్ట్రా పదం దేవుడు అని లెక్క అడుగుతాడు కదా. ఫలించకపోతేనే నేను కత్తిరించి పారేస్తానన్న దేవుడు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఆయన పగట్లేడురా కవర్ అకౌంట్ వారని అడగడా? అడిగితే నేను ఏం చెప్పాలి? ఎందుకు ఆ పదం వాడేవారు అడుగుతాడు కదా. ప్రభు ఏదో కోపం అలా కలిస్తే ప్రభు అంటే సరిపోద్దా? ఆ రోజున నువ్వు అలా చెప్పగలవా? ఏం జరుగుతుందో చెప్తాను వినండి. ఓ దినాన్ని వివాహం జరుగుతుందంట. గేట్ దగ్గర అందరూ నిలబడ్డారు, గెస్ట్స్ అందరూ వస్తున్నారు, అందరికి కూడా ఒక మంచి అంగీ ఇస్తున్నారు, కోటు. అందరూ కోటేసుకుని లోపలికి వస్తున్నారు. విందు బ్రహ్మాండమైన విందు జరిగిపోతా ఉంది లోపల. పదిసేపు అయిన తర్వాత ఆ విందు ప్రధాని రాజు గారు లోపలికి వచ్చారట. అందరినీ చూశారు, అందరికి కోట్లు ఉన్నాయి, చక్కని కోట్లు. ఒకడికి కోట్ లేదు. అదేంటి వాడొక్కడికి కోట్ ఇవ్వలేదే అని పిలిచాడు. సహోదరుడా, నీ పెండ్లి వస్త్రం ఏది అని అడిగాడట. వాడు ఏమని చెప్పాడు తెలుసా? మౌని అయి ఉండదు అని రాయబడింది వాక్యం. మౌని అయి ఉండదు. మౌని అయి ఉండడం అంటే నోట్లేదు, మాట రావట్లేదు కదా, నోరు మూసుకుపోయింది. అప్పుడు ఈ విందు యజమానికి తెలిసిపోయింది. ఏంటి తెలిసిపోయింది తెలుసా? వీడు గుమ్మలోంచి రాలేదు, వచ్చాడు గోడది ఎరగనించి బాత్రూమ్ గోడ దూకేసి వచ్చింది. గుమ్మలోంచి వస్తే కోట్ ఇస్తాను నీకు, ఆ కోట్ వేసుకొని లోపలికి వెళ్తాను. నువ్వు గోడ దూకొస్తే నీకు ఎవడిస్తాను అక్కడ కోటు? నువ్వు దారిలో తిన్నమైన మార్గంలో రాలేదు. అప్పుడు దేవుడు ఆ యజమాని ఎవరని తెలుసండి? వీడికి కాళ్ళు చేతులు కట్టేయండి, కాళ్ళు చేతులు కలిపి కట్టేయండి. కట్టేసిన తర్వాత ఎక్కడ అయిపోయాడు కదండి, ఆ గోడ అవతల సీకటం అక్కడ పడేయండి అన్నాడు. అక్కడ ఏమున్నదట? ఏడుపులు పండ్లు కొరుకుతాయో ఉంటుంది. అక్కడ కూలి ఏడుపులు పళ్ళు కొరుకుంటున్నాయి, పడ. అదే మరి ఏడుపులు పళ్ళు కొరుకుతాయి ఉండే స్థలం నరకాగ్ని ఒకటే. ఆ విందు యజమాని ఏం చెప్పాడంటే, వీడికి తీసుకెళ్ళి నరకంలో ఏంటన్నాడు. ఎవడైతే యేసయ్య మార్గంలో రాడో వాడు పరలోకానికి అర్హుడు కాడు. ఎవడైతే తన పొరుగు వాడిని ప్రేమించడో వాడు దేవునిలో నిలిచి ఉన్నవాడు కాడు. కాబట్టి ఈ ద్రాక్షవల్లి చెట్టు బాగానే ఉంది కానీ మనకి తాట తీసేస్తుందండి, మళ్ళీ ఒలిసేస్తుంది. జాగ్రత్త సుమా, ఉలిలాగా చెక్కేస్తుంది. నువ్వు గాని ఆత్మ ఫలములు ఫలించకపోతే దేవుడు కొమ్మ కత్తిరించినట్టు కత్తిరించి, ఎందుకు కొమ్మలు కత్తిరించి పరిస్థితి మనలోంచి కదా. నేను లిస్ట్ చెప్పకూడదు కానీ నేను కూర్చొని రాత్రి ధ్యానించినప్పుడు ప్రభు ఫలానా వాళ్ళు ఎందుకు తీసేవారంటారు. అప్పుడు దేవుడు చెప్తాడు, వీడు ఇలా పని చేశాడో నీకు తెలియదు, అందుకే తీస్తాను. వీళ్ళు ఇలాంటి పని చేస్తారు, అందుకే వాళ్ళు రావట్లేదు, ఆపేసారు, కట్ చేస్తారు. They will no more come to you. They are destined for hell. వాళ్ళు నరకానికి పరిగెడుతున్నారు. వాళ్ళు నువ్వు ఆపలేవు, నేను ఆపలేను, పాడే నరకాన్ని. హల్లెలూయా. ప్రభు పెట్టినారు, దేవుని ప్రేమించిన మీతో చెప్తున్నారు. దేవుని పని ఆయన జరిగించుకుంటాడండి, మనం అడ్డుపడకూడదండి. మనం ఏ విషయంలో కూడా అడ్డుపడకూడదు. మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ప్రభు నన్ను నీ మాటలు నాలో నిలిచి ఉండాల, నీ ప్రార్థన నేను అనేకుల కొరకు నేను ప్రార్థన చేయాలి.
అరే మీరు ఎప్పుడు కోరుకోవాలి. ఎప్పుడైతే మీరు దేవుళ్ళు నిలిచి ఉంటారో మీ జీవితంలో సక్సెస్ ఒకటే కాదు, సక్సెస్ సంతోషము రెండు ఉంటాయి. హల్లెలూయా. జై జీవితం ఒక్కటే మీకు సంతోషాన్ని ఇవ్వదు. జై జీవితము సంతోషకరమైన జీవితం కావాలంటే యేసు వైపు చూడటమే కాదు, యేసులో నిలిచి ఉండాలా, లేక ఆయన వాక్యం నీలో నిలిచి ఉండాలా, నీవు ఆయనలో ఉండాలా. అప్పుడు మీకు ఏ కావాలో అడగండి, ఇస్తారు. ఇప్పుడు ఏది కావాలంటే అది ఇస్తానన్న దేవుడు ఇస్తాడే. కూడా ఇచ్చినట్టు రుజువులు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తారు, జయమ్మ కొట్లో బాగలేదు, ప్రభు జయమ్మని స్వస్థపరచు, బాగు చేస్తారా, బాగు చేయడా? ఎప్పుడైతే బాగైందో జయమ్మ ఏం చెప్తుంది? కేజీఎం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు, బాగయ్యారు. అప్పుడు యోగ గారు ఏం చేస్తారు? నేను కూడా కేజీఎం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాను. అప్పుడు కేజీఎం ఏంటి చెప్తుంది? నేనెంత దూరం వచ్చి ప్రార్థన చేయడం ఎందుకంటే మీరు దేవుని వాక్యం నిలిచి ఉండండి, మీరే 10 మందికి ప్రార్థన చేయండి అని. అవును కదా. అప్పుడు యోగ గారు ఏం చేస్తారు? ఆయన కూడా వాక్యంలో ఉండి ప్రార్థనలో ఉండి ఇతరుల కొరకు. అప్పుడు ఆయనకి ఏమొస్తుంది? జై జీవితం వస్తుంది, సంతోషకరమైన జీవితం రెండు వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. బాగుందండి, నచ్చిందండి వాక్యం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ప్రేమ గల మా ప్రియ ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. మేము ఇచ్చిన వాక్యం గొప్పది. మా జీవితం ఒకేసారి మేము ఈ లోకంలో జీవిస్తాం. మా జీవితం వల్ల అనేకులకు మేలుకరంగా ఉండడానికి సహాయం చేయండి. బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడో ప్రతి అవసరాన్ని తీర్చేవాడు నీకు. ఎవరైతే నీ అది నిలిచి ఉంటారో, ఎవరు నీ మాటలు నిలిచి ఉంటాయో వాళ్ళు ఏమడిగినా నువ్వు ఇస్తానని సెలవిచ్చావు. అబద్ధం ఆడే దేవుడు కాదు, సజీవుడు ప్రభు. మరి నిజంగా మాకు ఎన్నో విషయాల్లో అనుదినం కూడా మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా ప్రార్థన పనులు గారు, వాక్యంలో నిలిచిన బిడ్డలు కానీ చేయండి. ఏ ఒక్కరు కూడా ఆటంకాలు పెట్టడం కానీ ఆటంకపరచడం కానీ చేయకుండా, అలాగే ప్రభు నీ సేవలో సహాయం చేస్తూ సహకారులుగా ఉంటూ నీ రాజ్యాభివృద్ధి కొరకు పాటుపడుతూ కష్టపడుతూ అనేకుల కొరకు ప్రార్థించే తల్లిగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. నీ కృప మాకు నడిపించమని మా జై జీవితము, సంతోషకరమైన జీవితము, ఆనందదాయకమైన జీవితం మాకు ప్రసాదించుకొని మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. కావలసిన ఆహారం మాకు దయచేయి. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. సాధనానికి రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడైన దేవుడు సదా మీకు తోడయుండి సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాక్యము, ఈ బాహి బీద కుమరించుము దేవా, బ్రహ్మల ప్రేమ వర్షము కుమరించుము దేవా. అందరికీ వందనాలండి. ఒక్క నిమిషం కూర్చోండి, చిన్న రాసి పెట్టండి.